పెద్ద హీరోస్ కంటే చిన్న హీరోసే చాలా బెటర్. ఆడియన్స్ మనసుని స్టార్స్ కంటే కుర్ర హీరోసే బాగా అర్థం చేసుకున్నారు. అప్కమింగ్ హీరోస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొస్తుంటే రాకుండా స్టార్స్ అడ్డుపడుతున్నారు. ఎలాగో మీరే చూడండి. థియేటర్స్ కి జనాలు రావడం లేదన్న కామెంట్స్ తప్పు అని లిటిల్ హార్ట్స్ ప్రూవ్ చేసింది. ప్రేక్షకులకు నచ్చే కథ కథనాలతో వస్తే థియేటర్స్ కలకలాడుతాయి. 3 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ 4 రోజుల్లో 8 కోట్లు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా నార్మల్ టికెట్ రేట్స్ కంటే తక్కువ రేట్స్ తో రిలీజ్ అయింది. తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ ధర 295 రూపాయలుంటే తగ్గించి 200 పెట్టారు. పాజిటివ్ టాక్ వచ్చిన లిటిల్ హార్ట్స్ కి తగ్గిన టికెట్ రేట్స్ కలిసి రావడంతో ఫ్యామిలీస్ థియేటర్స్ కి కదిలి వెళ్లారు. లిటిల్ హార్ట్స్ టికెట్ ధర తెలంగాణ మల్టీప్లెక్స్ లో నార్మల్ గా 295 రూపాయలుంటే సినిమా బాగుందని టాక్ వచ్చినా ఫ్యామిలీ కదిలి థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తూ ఉండేవారు. ఈలోగా వచ్చిన పైరసీతో ఇంటిలపాది చూసేసేవాళ్ళు. కలిసి వచ్చిన ఈ ఫార్ములాని మిరాయ్ టీమ్ ఫాలో అవుతోంది. తేజ సజ్జా యంగ్ హీరో అన్న పేరే గాని మిరాయ్ పై 50 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాత విశ్వప్రసాద్. అయితే నాన్ థియేట్రికల్ రూపంలో 70% రికవరీ కావడంతో థియేటర్స్ పై పెద్దగా భారం పడలేదు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాకు హైప్ రావడంతో థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడయ్యాయి. 22-23 కోట్లొస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఎలాగో హైప్ ఉంది కాబట్టి టికెట్ రేట్స్ పెంచే అవసరం కూడా లేదు. మిరాయ్ చిన్న సినిమానే అయినా పెద్ద బడ్జెట్ కాబట్టి టికెట్ రేట్స్ పెంచుకుంటామని నిర్మాత అడిగితే తెలుగు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అయితే హీరో మాత్రం హనుమాన్ స్ట్రాటజీ ఫాలో అవుతూ టికెట్ రేట్స్ పెంచకుండా అడ్డుపడ్డాడు. లిటిల్ హార్ట్స్ లా నార్మల్ కంటే తక్కువ రేట్స్ కి మిరాయ్ రిలీజ్ కాకపోయినా ఉన్న రేట్స్ పెంచడం లేదు. సినిమా బాగుందన్న టాక్ వస్తే హనుమాన్ లా మిరాయ్ కూడా ఫ్యామిలీ మూవీ అవుతుందన్న నమ్మకంతో తేజ ఉన్నాడు. ఇప్పటికే విజువల్ వండర్ అనిపించుకున్న మిరాయ్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందన్న సంగతి ఆడియన్స్ కి తెలియంది కాదు. టికెట్ రేట్స్ పెంచితే ఆడియన్స్ కి ముందుగా పైరసీ, ఆ తర్వాత ఓటీటీ గుర్తుకొస్తుంది. పెంచకపోతే థియేటర్సే గుర్తుకొస్తాయి. శ్రీలీల లవ్ మ్యారేజ్ కి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా? తెలుగు అమ్మాయి బాలీవుడ్ ఇంటికి కోడలవుతోందా? వినాయక చవితి నాడు ఇద్దరూ ఒకే ఇంట్లో పూజలు చేసి 7 అడుగులు వేయించమని గణనాథుని కోరుకున్నారా? బీటౌన్లోనే కాదు తెలుగులోనూ శ్రీలీల లవ్ మ్యారేజ్ హాట్ టాపిక్ గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారన్న న్యూస్ చాలా కాలంగా బీటౌన్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో లవ్ లో పడిందంటూ ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ ఇద్దరూ కలిసి అనురాగ్ బసు డైరెక్షన్ లో నటిస్తున్నారు. కార్తీక్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా శ్రీలీల కనిపించడంతో ఇక పెళ్లి మాత్రమే మిగిలిందంటూ కామెంట్స్ వినిపించాయి. కార్తీక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడమే కాదు డాన్స్ కూడా చేసింది. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీలీలతో పాటు తల్లి కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఇద్దరి ప్రేమ వివాహానికి పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి. తన ఇంటికి ఎలాంటి కోడలు రావాలో కార్తీక్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఫా వేడుకల్లో కాబోయే కోడలు గురించి కరణ్ జోహార్ అడిగితే ఓ మంచి డాక్టర్ ఇంటి కోడలుగా రావాలని మేం కోరుకుంటున్నామని చెప్పింది. దీంతో ఎంబీబీఎస్ చదివిన శ్రీలీలే ఆ కోడలంటూ కామెంట్ చేశారు నెటిజన్లు. లేటెస్ట్ గా వినాయక చవితి ఇద్దరి ఫ్యామిలీస్ కలిసి చేసుకోవడంతో ఈ లవర్స్ మరోసారి వార్తలోకెక్కారు. లీల నటించిన కన్నడ మూవీ జూనియర్ ప్రమోషన్ లో పెళ్లి టాపిక్ వచ్చింది. నాకిప్పుడు 24 ఏళ్లు, 30 ఏళ్ల తర్వాతే పెళ్లి జరుగుతుంది. అప్పటి వరకు పెళ్లి ప్రస్తావన తేవద్దని చెప్పేసింది. ఎన్నో కలలతో కెరీర్ ను నిలబెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యం అంటున్నా ప్యారలర్ గా ప్రేమ కథ నడిపించేస్తోందా? చూడాలి మరి. పాటలకు ట్యూన్స్, బీజిఎం ఇచ్చేటప్పుడు రకరకాల సంగీత పరికరాలు ఇంతవరకు ప్లే చేయనవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇళయరాజా అయితే క్వాలిటీ కోసం లండన్ వెళ్లి రీ రికార్డింగ్ చేస్తాడు. మరి ఓజీ కోసం తమన్ ఏం చేశాడో తెలుసా? హావ్ ఎ లుక్. 25న రిలీజ్ అవుతున్న ఓజీకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చే పనిలో తమన్ బిజీగా ఉన్నాడు. టీజర్ కిచ్చిన బీజిఎం కు మంచి రెస్పాన్స్ రావడంతో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తమన్. కొత్తదనం కోసం జపాన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాడు. వీటితో వాయిస్తే బీజిఎం ఎలా ఉంటుందో వీడియో పోస్ట్ చేశాడు. ఆ మధ్య మరో జపాన్ ఇన్స్ట్రుమెంట్ ను ప్లే చేస్తూ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కోటో అని పిలిచే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పై వయలిన్ బౌతో వాయించాడు తమన్. అలాగే లండన్లో 117 మంది ఫ్యూచరిస్ట్ మ్యూజిషియన్స్ తో రీ రికార్డ్ చేస్తూ ఫోటోను పోస్ట్ చేశాడు తమన్. తమన్ ప్రెజెంట్ ఓజీ బీజిఎం వర్క్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ తమన్ మ్యూజిక్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓజీ రిలీజ్ తర్వాత అఖండ తాండవం వర్క్ లోకి దిగుతాడు. అఖండ కోసం దాదాపు 2 నెలల పాటు బ్యాక్గ్రౌండ్ కు తీసుకున్న తమన్ అఖండ 2కు ఇంకా ఎక్కువ డేట్స్ కావాలని అడుగుతున్నాడని తెలిసిందే. బాలయ్య అంటే పోనకంతో ఊగిపోయే తమన్ బాక్సులు బద్దలు కావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది. ఇది మ్యాథ్స్ ఫార్ములానే కాదు, సినిమా ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుందా? ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరు కలిస్తే హిట్ వస్తుందా? మైనస్లో ఉన్న ఇద్దరిని కలిపితే
ప్లస్ అవుతుందంటున్నా ఆ నిర్మాత ఎవరు? ఈ మైనస్ ప్లస్ కదేంటో చూసేద్దామా? ఫ్లాపులో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల, హీరో నితిన్ ని మైత్రి మూవీ మేకర్స్ కలుపుతున్నారు. 24న శ్రీను వైట్ల బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తారని తెలిసింది. చాలా కాలంగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్ కి శ్రీను వైట్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. అయితే ఈసారి నవ్విస్తూనే కొత్త జానర్ ట్రై చేస్తున్నాడని తెలిసింది. కథ జానర్ ఎలాంటిదైనా తక్కువ బడ్జెట్ తో తీస్తేనే వర్కౌట్ అవుతుంది. 50 నుంచి 70 కోట్లంటే అంత ఈజీ కాదు. శ్రీను వైట్ల స్టార్ డైరెక్టరే అయినా అదొకప్పుడు. దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ శ్రీను వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు హిట్ కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్స్ తో స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. లాస్ట్ మూవీ విశ్వం క్రేజ్ తీసుకురాలేదు. మరోసారి 5 ఏళ్ల గ్యాప్ అంటూ కూర్చోకుండా నితిన్ తో సినిమా ప్లాన్ చేశాడు. సామజవరగమన సింగిల్ మూవీకి మాటలు రాసిన నందు కథ ఇచ్చాడని తెలిసింది. నితిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కెరియర్ మొదట్లో వచ్చిన 15 ఫ్లాపులు గుర్తు చేస్తోంది. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఈలోగా 7 ఫ్లాప్లు వచ్చాయి. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఫ్లాప్స్ నితిన్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేశాయి. తమ్ముడు దెబ్బకి బలగం ఫేమ్ వేణు డైరెక్షన్ లో నటించాల్సిన ఎల్లమ్మ లేనట్టే. మైనస్ లో ఉన్న నితిన్, శ్రీను వైట్ల కలిస్తే ప్లస్ అయి సినిమా హిట్ అవుతుందేమో చూడాలి. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత టబు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలవైకుంఠపురంలో వచ్చిన 5 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లో జరుగుతున్న స్కెడ్యూల్స్ లో జాయిన్ అయింది టబు. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో తీస్తున్న కొత్త సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు కీ రోల్ పోషిస్తోంది. ప్రతిసారి పూరి హీరోయిన్స్ గ్లామర్ గురించే మాట్లాడుకుంటారు. అయితే జస్ట్ ఫర్ అ చేంజ్ అన్నట్టు ఈసారి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ కోసం బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టబుని తీసుకొచ్చాడు. టబు హిందీలో పెర్ఫార్మెన్స్ రోల్స్ చేసుకుంటూ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. అలాగే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ ఓకే చేయని టబు 2 ఏళ్లుగా 2 సినిమాలే చేసింది. పూరి చెప్పిన కథ నచ్చడంతో అలవైకుంఠపురంలో తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకొని తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూరి, విజయ్ సేతుపతి సినిమా మొదలై 2 నెలలు దాటింది. ఆల్రెడీ విజయ్ పై సీన్స్ తీశాడు దర్శకుడు. పూరి సినిమా అంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగాల్సిందే. పోకిరి నుంచి ఇదొక సెంటిమెంట్ అయింది. అక్కడే ప్లాన్ చేసిన తాజా స్కెడ్యూల్లో టబుపై సీన్స్ తీస్తున్నాడు పూరి. సెట్స్ లోకి అడుగుపెట్టిన సందర్భంగా క్లాప్ బోర్డుని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది టబు. తెలుగులో మిడిల్ క్లాస్ కథలు బాగా తగ్గిపోయాయి అన్న లోటుని ఓ రైటర్ భర్తీ చేస్తున్నాడు. యూత్ ట్రెండ్ ని, అందులోనూ మిడిల్ క్లాస్ పల్స్ ని బాగా పట్టుకొని హ్యాట్రిక్ కొట్టాడు. నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా సక్సెస్ సాధించిన అతనెవరో చూసేద్దామా? లేటెస్ట్ గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ బాక్స్ ఆఫీస్ కు కొత్త కళ తీసుకొచ్చింది. 2 నెలలుగా హిట్ లేని టాలీవుడ్ ను గట్టెక్కించింది. సినిమాను 3 కోట్లకు అమ్మితే ఇప్పటికే 8 కోట్లు వచ్చింది. లాంగ్ రన్ లో 15 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. ఈ సినిమాను సాయి మార్తాండ డైరెక్ట్ చేసిన నిర్మాత ఆదిత్య హసన్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి కథలతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ఆదిత్య హసన్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడిగా ఆదిత్య హసన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో 90వ దశకాన్ని మరోసారి గుర్తు చేశాడు. ఆ తర్వాత ప్రేమలు సినిమాతో మరోసారి ఆదిత్య పేరు వినిపించింది. మలయాళంలో హిట్ అయిన ప్రేమలను రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులోకి డబ్ చేయగా ఆదిత్య మాటలు రాశాడు. డబ్బింగ్ మూవీ అన్న ఫీలింగ్ లేకుండా ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు ఆదిత్య రాసిన డైలాగ్స్ థియేటర్స్ లో బాగా పేలాయి. లవ్ స్టోరీస్ ను పెద్దగా ఇష్టపడని రాజమౌళి డైలాగ్స్ కు ఫిదా అయిపోయి ప్రేమలు హిట్ క్రెడిట్ ను ఆదిత్యకు ఇచ్చేశాడు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తో రైటర్ కమ్ డైరెక్టర్ గా, ప్రేమలతో డైలాగ్ రైటర్ గా ఇంప్రెస్ చేసిన ఆదిత్య హసన్ లిటిల్ హార్ట్స్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో మిడిల్ క్లాస్ మూవీస్ కు కేర్ ఆఫ్ గా నిలిచాడు ఆదిత్య. వాళ్ల మనస్తత్వాలను, పల్స్ ను బాగా పట్టేసి సక్సెస్ అయ్యాడు. ఆదిత్య హసన్ లిటిల్ హార్ట్స్ రిలీజ్ కి ముందే దర్శకుడిగా ఆనంద్ దేవరకొండతో సినిమా మొదలు పెట్టాడు. బేబీ తర్వాత ఆనంద్, వైష్ణవి మరోసారి జత కడుతున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. డైరెక్టర్ మరోసారి తనకు కలిసొచ్చిన మిడిల్ క్లాస్ స్టోరీతో వస్తున్నాడో లేదో చూడాలి మరి.